హాయ్ ఎవ్రీవన్. నా ప్రీవియస్ షార్ట్లో చెప్పాను కదా, యూట్యూబర్ని కలవడం కోసం పంజాబ్ వెళ్తున్నానని. పంజాబ్ వెళ్ళే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇది. నేను కలవాలనుకుంటున్న యూట్యూబరే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. తను నా డిగ్రీ క్లాస్మేట్. పైగా వాళ్ళ ఆయన కూడా డిఫెన్స్లో సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళు పంజాబ్లో ఉంటారు. అమృత్సర్కి ఒక 2-3 అవర్స్ దూరంలో ఉంటారనమాట. అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నా నెక్స్ట్ వీడియోలో ఏం వీడియోస్ వస్తాయో మీరు గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. మేము పంజాబ్ వెళ్ళేది మా ఫ్రెండ్ని కలవడం కోసమే కాదు, ఇంకొక కారణం కూడా ఉంది. అది కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను చెప్తాను దేనికోసం మేము వెళ్ళాము అన్నది. మేము పంజాబ్ వెళ్ళడానికి 1 month ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. అంతలో మా ఆయనకి లీవ్ కుదరలేదు. లీవ్ కుదిరింది అంటే టికెట్స్ కుదరలేదు. అందుకని మేము రోజు విడిచి రోజు టికెట్స్ చేయడం, అవి క్యాన్సిల్ అవ్వడం అలా జరిగాయి. తత్కాల్ చేద్దాం అంటే మేము ఉన్న దగ్గర కుంభమేళా జరుగుతుంది కాబట్టి టికెట్స్ అయితే తత్కాల్ అయితే పుట్టి తీసాడు అనమాట. ట్రైన్ కూడా చాలా వరకు ఆపేసాడు. అందుకని మాకు ఎప్పుడు టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా 2 రోజులకి టికెట్స్ చేసి ఉంచారనమాట. ఏ రోజు కన్ఫర్మ్ అయితే ఆ రోజు వెళ్దాం, ఒక టికెట్ క్యాన్సిల్ చేసేద్దాం అన్నట్టు. మేము లైట్ తీసుకున్నాం అవ్వదులే అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యాహ్నం 1 గంట ట్రైన్కి ఆ రోజు నైట్ టైం కన్ఫర్మ్ అయిందనమాట. టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయని. ఇంకా లగేజ్ ఏం సర్దుకోలేదు. ఇంకా అన్నీ సర్దేసుకుందాం మార్నింగ్ అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఎవరి పనులు అయితే బిజీగా చేసుకుంటున్నాం. నేను ఇంకా మార్నింగ్ లేవగానే మధ్యాహ్నం ఇంకా నైట్ ట్రైన్లో తినడానికి పులిహోర అయితే చేద్దామని రైస్ అయితే పెట్టాను. మార్నింగ్ టిఫిన్లోకి ఏదో ఒకటి చేద్దామని పప్పు నానబెట్టాను. ఆ పప్పు రుబ్బాను. దేవుడు ముందే హింట్ ఇస్తాడనమాట, ఇది మీకు ఈరోజు దరిద్రమైన రోజు అని చెప్పి. మనమే దాన్ని గుర్తించం అనమాట. ఆ రుబ్బిన పప్పుని గుంత పొంగనాలు వేద్దామని అది తీసి వేడి చేసి అందులో పప్పు వేసి గుంత పొంగనాలు చేశాను. ఈ లోపు నా చిన్న కోడికి ఆడడం వల్ల గుంత పొంగనాలన్నీ నల్లగా మార్చేసాను అనమాట. సరే అయిపోయిందిలే ఇంకొదిలేసుండు, అవి రాకపోతే అట్టేసేసుండు అన్నారని చెప్పేసి అట్టేయడానికి పెనం పెట్టి దాని మీద అట్టేస్తే అట్టు మొత్తం రాలేదు, అసలు పెనం కతిక్కుపోయింది. మళ్ళీ అదంతా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అట్టేస్తే అట్లన్నీ నీట్గా వచ్చాయి. దరిద్రం ఇంకా అక్కడితో ఆగిపోలేదనమాట. చట్నీ కోసం అని చెప్పి టమాటా కొత్తిమీర పచ్చడి చేద్దామని చెప్పి అది ఒక పక్కన పెట్టి ఫ్రై చేసి మిక్సీలో వేసాను చల్లారాక. అది మరి ఏమైందో తెలియదు, ఎప్పుడు అవలేదు. మొత్తం ఫస్ట్ సారి వేసినప్పుడు మొత్తం బయటకు తులిపోయింది. సరేలే అని చెప్పేసి ఈసారి కప్పు మీద క్లాత్ మూత పెట్టి మిక్సీ వేద్దామని చెప్తే ఇంకొంచెం ఉన్నది కూడా తులిపోయింది. 5-6 టమాటా పళ్ళు పచ్చడి చేస్తే ఒక మనిషికి కూడా రాలేదనమాట. మొత్తం అంతా తులిపోయి కొంచెం వచ్చింది. ఇంక సరేలే అని చెప్పేసి ఆ కొంచెంనే ఇంకొంచెం నీట్గా గ్రైండ్ చేసేసి ఇంక టిఫిన్తో పెట్టాను అనమాట. కొత్త మిక్సీ అది ఇంకా కొనిన తర్వాత ఇంక సెకండ్ టైం వాడడం అనమాట. మొత్తం అంతా చండాలం అయిపోయి లోపలికి కూడా వెళ్ళిపోయింది. ఇంకా మీద అంతా క్లీన్ చేసేసి ఇంకొచ్చిన తర్వాత క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక అక్కడ పెట్టాను. మా చిన్నబాబు ఏడ్చాడని వాడికి కూడా కొంచెం సెర్లకు కూడా పెట్టేసి చింతపండు నానబెట్టాను. అది పిప్పి తీసేసి పులిహోర కోసం అని చెప్పి చింతపండుని ఉడకపెడుతున్నాను. పులిహోరలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అందులో మీకు ఏ పులిహోర అంటే ఇష్టం? నాకైతే చింతపండు పులిహోర అంటేనే ఇష్టం. చింతపండు పులిహోరనే కాదు, అన్నంలో పసుపు వేసి తాలింపు వేసిస్తే అది ఏదైనా సరే అది పులిహోరనే అనుకుంటాను. కొంచెం పుల్లగా ఉంటే ఎలాగున్నా తినేస్తాను అనమాట. నాకు పులిహోర అంటే అంత ఇష్టం. బట్టలు ఉతికేసి ఉంటే వాటిని కొంచెం బయట పెట్టేసి వదిలేసాను. అవన్నీ ఆరపెట్టేసి ఇంకా వీళ్ళకి టిఫిన్ పెడితే మా ఆయన వాళ్ళని ఆడిస్తూ టిఫిన్ తింటున్నారనమాట. ఆ పని అయ్యేలోపు చింతపండు కూడా ఉడికిపోయింది. ఇంకా అది చల్లారిపోయాక పులిహోరలో వేసి కలిపేసాను అనమాట. 2 days తర్వాత స్టార్ట్ అవుతామేమో అని చెప్పేసి చూడడానికి సరిపడా కూరగాయలు కూడా తెచ్చుతున్నారు. అంతకు ముందు కూరగాయలు కూడా ఉన్నాయి, క్యాప్సికమ్, క్యారెట్, మటర్ ఇవన్నీ. అవన్నీ ఇంకా చెత్తబొట్టులో వేసి కొంచెం పాడైపోయాయి. అవన్నీ చెత్తబొట్టుకి ఇంకేస్తాను అనమాట, చెత్తకు పడేద్దామని చెప్పి. అవి లాస్ట్ వీక్ కూరగాయలు. మేము పంజాబ్కి స్టార్ట్ అయ్యే ముందు రోజు మార్నింగ్ వెళ్ళి తెచ్చి ఉన్నారనమాట. క్యాబేజ్, బీన్స్ అవన్నీ. అవి కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి. ఇక్కడ చల్లగానే ఉంది కదా, పాడైపోలే అని చెప్పేసి ఇంకా అవి వచ్చిన తర్వాత వండుకుందాం అని చెప్పేసి ఉంచుతాం అనమాట. వీడియోలో వంటలు చూసి ఏంటి ఇలా పెట్టుకున్నానని ఏమనుకోవద్దు. మేము కొత్తగా వచ్చాము ఈ ఇంటికి. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, అసలు ఏం సర్దుకోలేదు కుదిరే చిన్నపిల్లలతో. మేము వచ్చి 2 days అయ్యింది. ఇంకా అప్పుడే ఈ ప్లాన్ ఒకటి అనుకోకుండా ఇలా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యి వెళ్ళాల్సి రావడం వల్ల ఇంకెక్కడ అక్కడే వదిలేసాను అనమాట.
వంట అంతా కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయిపోయి పిల్లలకి రెడీ చేసి ఫుడ్ వాళ్ళకి పెట్టి మేము తిని రెడీ అయ్యేసరికి ఇంకా 12:30 అయిందనమాట. మాకు 1 గంటకి ట్రైన్ అయితే ట్రైన్ అనేది లేట్ నడుస్తుంది అని చెప్పి ఫోన్లో చూసున్నారు. సరే నిదానంగా వెళ్దాం అని చెప్పి ఇంకా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి తాళం వేసి ముందింటి వాళ్ళకి చెప్పేసి మేము రెడీ అయ్యి కిందకి దిగి క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ వాడేమో క్యాన్సిల్ చేశాడు. ఇంకా అది బుక్ చేస్తున్నారు. ఇంకా ట్రైన్ చూస్తుంటే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. అదేంటి అనేసి అంటే ఏమో నాకు తెలీదు, వాడు పెట్టున్నాడు అని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది ఇంకా ఉరుకులు పరుగులు. క్యాబ్ బుక్ అవ్వలేదు, ఇంకా ఆటో బుక్ చేసి ఇంకా ఆటో వచ్చి పరిగెట్టి గేట్ వరకు వెళ్ళి ఎక్కి స్టేషన్కు అబరా గుబరా పరిగెత్తి వస్తే ఏమైందంటే ట్రైన్ స్టేషన్ అవుట్స్కట్స్లో ఉందన్నమాట ట్రైన్. ఇంకా మేము వెళ్ళిన 15 మినిట్స్కి ట్రైన్ వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కగానే ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఉదయం 4 నుంచి సమోసాలు రాత్రి 12 వరకు తింటారు. ఇంక రాగానే ట్రైన్లో సమోసాలు తీసుకొని ఇంకా తిన్నాం. ట్రైన్ మిస్ అయిపోతామేమో అనుకున్నాం. తమ్నైల్లో చూసారు కదా హీరోయిన్ అని చెప్పి, తను సాహో సినిమా ఉంటుంది కదా ప్రభాస్ది, సేమ్ ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ లాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. ఆ అమ్మాయి పేరు గుడ్డు, మరి గుడ్డు కాదో నాకు తెలీదు. వాళ్ళ అమ్మ నాన్న అయితే అలాగే పిలుస్తున్నారు. వాళ్ళు ఇక్కడ త్రివేణి సంగమం కోసమని వచ్చారంట గుడికి. వాళ్ళు స్టేషన్ వచ్చినంత వరకు వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వాళ్ళు ఢిల్లీలో దిగిపోయారు. వాళ్ళు దిగాక మేము పడుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 8కి మా స్టేషన్ వచ్చేసింది. మేము దిగాల్సిన అమృత్సర్ స్టేషన్. పంజాబ్ స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్ని చూస్తే పైన ఏదో ఒక థీమ్ ఉంటుంది అనమాట. పెద్దగా కట్టేసి ఉంచుతారనమాట. మీరు వీడియోలో చూస్తే మీరు గమనిస్తారు. పెద్ద నాగలి బొమ్మలు, ఎద్దులు, లేకపోతే పెద్ద ఫుట్బాల్లు, లేకపోతే ఈగల బొమ్మలు, ఏదో ఒకటి ఆర్ట్ ఉంటుంది అనమాట. సైడ్ ఎవ్వరు ఇంటికి ప్లాస్టింగ్లు చేయరు. ఫ్రంట్ సైడ్ మాత్రం గ్లాసులు కానీ ప్లాస్టింగ్ కానీ చేసి వదిలేస్తారు. మిగిలింది అసలు ఏమి ప్లాస్టింగ్ చేయరు. లోపల కూడా అలా వదిలేస్తారనమాట. అమృత్సర్ స్టేషన్ దగ్గరనే ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఈ శానిటరీ ప్యాడ్స్ మిషన్ ఉందనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది, బాగా పెట్టారని. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 2 hours మళ్ళీ ట్రైన్ ఎక్కేసాం. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.